ఇదేంటయ్యా అంటే ఆ గోంగూర కథలో 3 రకాలుగా చూపెట్టే కుటుంబాన్ని కట్టింది. మనం ఏది కడుతున్నాం, ఏది చక్కదిద్దుకుంటున్నాం. 10 రూపాయలతో పిల్ల కుటుంబాన్ని కట్టింది కనుక మీరు కూడా ఏం చేయాలంటే కుటుంబాన్ని కట్టాలి అంటే నిబ్బరం ఉండాలి. ఆ నిబ్బరంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడి కార్యం చేస్తారు. కాబట్టి ముగించేస్తున్న ఈ రాత్రి చెబుతున్న మాట, దేశమా 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 యెహోవా మాట, దేశంలో ప్రజల క్షేమం కొరకు మనం చేయాలి, ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేసిన తర్వాత ప్రజల క్షేమం కొరకు నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని గుర్తించు. అంటే వాక్యం చదవాలి, వాక్యం తినాలి, వాక్యాంతరంగా నడవాలి, పాటలు పాడాలి, ప్రార్థన చేయాలి. అది గుర్తించు. అది ఒకటివే కాదు, విచారణ దేవుని దగ్గర చేయాలి. ఆ ప్రార్థన ఎప్పుడైతే చేస్తావో అప్పుడు కన్నులు గుంటలు పడినట్లుగా దేవుడు ఆనందిస్తాడు, కడపడక కొట్టుకుపోయినట్లుగా ఏడుస్తాడు. అటువంటి స్థితిలో నుంచి మనం మీరు కాచాలి. కాబట్టి ప్రియా దేవుడు ఆ దేవుడు చెప్పిన మాటలు బట్టి కృపాక్షేమాలే మన ఆ కృపలో దేవుడు మనల్ని దీవించాలి. పరిశుద్ధాలయంలో చేతులెత్తి ప్రార్థన దేవుడి వైపు చూపెట్టి పరిశుద్ధాలయంలో చేతులెత్తి కార్యక్రమే. కాబట్టి ఆ చేతులెత్తి ప్రార్థన చేసిన తర్వాత నెప్పడంతో ఉన్న తర్వాత అంటున్న మాట ఏంటంటే నా గుండె నాలో కొట్టుకోవచ్చు. కాబట్టి ప్రియమైన దేవుని ద్వారా ఇంకొక మాట చెప్పి ముగించేస్తా. కీర్తన 39 3 39:3